ఇన్నాళ్ళు ఈ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎలా? వదినా, నీ పిచ్చి గాని ఎప్పుడో ఒకప్పుడు అందరం వెళ్ళవలసిందేగా. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతించందరి వారేది అన్నాడు మహానుభావుడు. చిన్నమావయ్యకు ఈ మధ్య వేదాంతం ఎక్కువైపోయింది. ఈ విరక్తిలో పడి విజయదశమి వేడుకలు మానేస్తారా? లేదు లేదు, సాంప్రదాయాన్ని పాటించడం సంస్థానపు విధి. పైగా 7 కుమారాజా వస్తున్నారాయా, ఘనమైన ఏర్పాటు చేయిస్తున్నాం. బాబు, ఏ రమణయ్య? ఇన్స్పెక్టర్ గారు రమణ్. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి. మా చిన్న దివాన్ గారిని, వారి సేవకుడిని చంపిన వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదండి, తెలుసుకుంటాం. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు మన్నించాలి. రాధాదేవి గారు, మీరు కొంచెం హెల్ప్ చేయాలి. నేనా? ఎలా? రైల్లో మీరు హంతకుడిని చూశారు కదూ? అవును. వాడిని మళ్ళీ గుర్తుపట్టగలరా? ఓ, వాడు నాటకాల కంపెనీలో దాక్కున్నట్టు మా అనుమానం. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలోనే నాటకం ఆడుతున్నారు. మీరు శ్రమనుకోకుండా వస్తే ఏమిటి సార్, తప్పకుండా వస్తున్నాం. వెళ్ళమ్మా, అధికారులకు తోడ్పడడం మన ధర్మం. రైల్లో ఆ కూనీకోర్ని నేను చూశాను బాబు. నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం, బట్టలు మార్చుకుని వచ్చేస్తా. థ్యాంక్ యూ. అమ్మలారా, అయ్యలారా, పిల్లలారా, నిశ్శబ్దము సచిత్ర విచిత్ర నేత్రానంద నాటక యాత్రా స్పెషల్ వారి అల్లూరి సీతారామరాజు నాటిక. అదే మీరు చూడబోతున్న వేడుక. నమస్కారం అండి, కూర్చోండి. భారతదేశం పరదాస్య శృంఖలాబద్ధమై పరితపించడి ఎందెందు చూచిన గృహదహనాలు, మానిని మణులకు మానభంగాలు, ఎదిరించి ఎవరైనా ఏమని అడుగా పాపలు, లాఠీలు, కారాగృహాలు, ఈ దారుణ మారణ హింసాకాండను సహించలేక ఉడికెత్తిన యువరక్తంతో పొంగిన ఉద్రేకం ప్రతీకార జ్వాలోజ్వలిత హృదయాలతో ప్రతిఘటించి తమ భగవద్గీత తర్పణంతో భారతావనినే పునీతం చేసిన ఎందరో ఇంకెందరో ఉరికంబాలకు గురి అయినారు. అప్పుడా ఆంధ్రదేశాన ఆవిర్భవించాడు అరివీర భయంకరుడు శ్రీరామరాజు. అతడే అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర్య సంగ్రామ శంఖము పూరించి భీకర విప్లవ భేరి బ్రోయించి ఖబర్దార్
వచ్చినాడు, మన సోల్జర్స్ ని కిల్ చేసినాడు. ఇది మనము సహించలేము. అదనపు సైన్యాన్ని పిలిపించి నల్లవాళ్ళందరినీ మట్టు పెట్టండి. పండి గో గో గో. సీతారామరాజు ఎక్కడా? నేనే సీతారామరాజుని. సీతారామరాజు నేనే. కాదు నేనే. కాదు నేనే. నేనే నేనే. ఇంకెన్నాళ్ళురా చాలురా. మాయాజాలము పన్ని మా విభవముల్ మా భూమి మా స్వచ్ఛ జాతీయ స్వేచ్ఛ హరింతురా. అదిగో మా దేశ ప్రజాశక్తి మీపై యుద్ధాగ్నులు కుమ్మరించే ప్రళయ ప్రారంభ నీరేళయే. ఓ క్షుద్రాత్మకులార మూడినది ఆయుష్కాలమే మీకు. ఈ క్షోణింగిము బోలు రాక్షసుల దండించంగా మీపై నిదే శిక్షాపత్రము నేలికించి తినిరా. స్వేచ్ఛాస్త్ర సంధాన సద్దీక్షా దక్షులు రేగినారు మిము మ్రందించంగా సన్నద్ధులై. మన్యపు విప్లవం దావాగ్నిలా చెలరేగుతోంది. ప్రజానీకం ప్రళయ భీకర సాగర తరంగాలై విజృంభిస్తోంది. వందలాది వీరాధి వీరులు నేల కొరిగిపోతున్నారు. వీరన్న పడాలి, కోయరాముడు, వీరయ్య దొర, గోవిందు ఇంకా ఎందరో తమ వీర రక్తాన్ని దేశమాత పాదాలముల ధారవోస్తున్నారు. తెల్లదొరలు రాజీకి ఒప్పుకున్నట్లే నటించి సీతారామరాజును రాజీకి పిలిపించారు.
చేతనైతే బంధించండిరా వీరికి పందల్లారా. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. మీరే కాదు, మీ సామ్రాజ్యవాద దురహంకార దుర్మదాంధులందరూ దండెత్తి వచ్చిన ఈ ప్రచండ విప్లవ జ్వాలల్లో శలభాల్లా మలమల మాడిపోతారు. జాగ్రత్త. జ్ఞాపకం లేదా గతంలో మీకు జరిగిన పరాభవాలు? సీమదొరల శిరస్సును ఖండించిన మా కోయరాముడు, 3 నాళ్లలో 3 చెరువుల నీళ్లు తాగించిన మా ఘోరబంధాల చంద్రయ్యను, మీ తెల్లవాళ్ళ తలలు నరికి నిజాం నవాబుకు కాన్పుగా పంపించిన మా తెలంగాణ వెంకయ్యను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నరరూప రాక్షసులారా, మీ ఫిరంగులు మా విప్లవాగ్నిని చల్లార్చలేవు. మిమ్మల్ని తరిమి తరిమి సముద్రాల అవతలికి పంపించేదాకా ఈ విప్లవం శాంతించదు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు. ఒక నెత్తటి బొట్టులోనే ప్రళయాగ్నులు జీవి త్యాగమూర్తి. నీ జీవితం మే ప్రదీపించు జ్యోతి, నీ ఆశయం మే ప్రబోధించు నీతి. నీవు పూనిన దీక్ష నెరవేర్చు వరకు లేదు వాకిక శాంతి. శాంతి శాంతి శాంతి, లేదు విశ్రాంతి. ఏ పాత్ర అయినా నటిస్తుంది కానీ ఈ తెల్ల పాత్ర దయచేయండి. భయపడకండి, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. అంతా బాగా నటించి చాలా సంతోషం. అందరూ ముందుకు వచ్చించండి. కమాన్.